రాత్రికాల ప్రార్థన. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారండి? మీరు అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనందరం సజీవులంగా ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను కూడా వాక్యాన్ని మీకు బోధించగలుగుతున్నాను. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఏదో నాకున్న ఘనత, నాకున్న జ్ఞానం ఏమాత్రం కాదు. దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. ఈరోజు కూడా కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. Psalm chapter 6 verse 9. యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. చూడండి, చాలా మందికి మనం అప్లికేషన్స్ పెట్టుకుంటాం, చాలా మందిని కొన్ని రిక్వెస్ట్లు చేస్తాం, చాలా మందికి వాట్సాప్లో మెసేజ్ చేస్తాం. కెన్ యూ ప్లీజ్ ఎనీ హెల్ప్, ఏదైనా హెల్ప్ చేయగలరా, ఏదైనా నాకు సహాయం చేయగలరా అంటే వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి రిప్లై వస్తుంది, కొంతమంది దగ్గర నుంచి రిప్లై రాని సందర్భాలు కూడా ఉంటాయి. కావాలని చూసుకోవడం, వాళ్ళు ఏం చేయరు, రిప్లై ఇవ్వరు, కావాలని మనకి సమాధానం ఇవ్వరు. ఎందుకని అంటే వాళ్ళకి మనం ఏం కాదు, ఇంపార్టెంట్ కాదు. మనల్ని ఏదో ఏదో పొరకపుల్లలా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. మనం పెద్ద ఉపయోగం లేని వ్యక్తులు అని అన్నప్పుడే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అదే ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేస్తారు. ఎప్పుడైనా మీరు టెస్ట్ చేసినా, నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళు లిఫ్ట్ చేయనప్పుడు ఇంకొకరి చేత, వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ చేత కాల్ చేయించండి, కంపల్సరీ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. అంటే దానికి కారణం ఏంటండి అంటే మనం వాళ్ళకి విలువ లేని వారం. ఒక వ్యక్తి నీ మాట వినట్లేదు అంటే, ఒక వ్యక్తి నువ్వు పెట్టుకున్న అర్జీకి సమాధానం ఇవ్వట్లేదు అంటే, ఒక అధికారి నువ్వు పెట్టుకున్న పిటిషన్ చూడట్లేదంటే నిన్ను అసలు విలువ లేని వ్యక్తిగానో, ఉపయోగం లేని వ్యక్తిగానో భావిస్తున్నాడు. అధికారులు కూడా చూడండి, మాది పలానా పోయిందండి అని కంప్లైంట్ చేస్తే పట్టించుకోరు. కానీ అదే రాజకీయ నాయకులు వచ్చి కంప్లైంట్ చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యి ఎక్కడున్నా కానీ పట్టేసుకుంటారు కదా. కానీ ఈ లోకంలో అలా జరుగుతుంది. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవునికి మనం విలువైన వారం అండి. ప్రైజ్ ద లార్డ్. వీఆర్ వెరీ ప్రీషియస్ టు అవర్ జీసస్ క్రైస్ట్. మన యేసయ్యకి మనం విలువైన వారం. ఆయనకి నువ్వు విలువైన వ్యక్తివే. ఆయన నీ మొరను ఏం చేస్తున్నాడు, వింటున్నాడు. నీ ప్రార్థన ఏం చేస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. భయపడకు, బాధపడకు, కృంగిపోకు. దేవుడు నీ యొక్క మొరను వింటున్నాడు. దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడు. దేవుడు నీకు విమోచన ఇవ్వబోతున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో, ప్రభువా ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను తండ్రి, ఈ సమస్యను మేము మోయలేకపోతున్నాను ప్రభువా, ఈ ఐగుప్తులు మమ్మల్ని బాగా హింస పెడుతున్నారంటే మోషేని పంపించాడండి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా నీ బాధ విన్న దేవుడు, నీ ప్రార్థనను వింటున్న దేవుడు నీ దగ్గరికి కూడా సహాయం పంపించబోతున్నాడు. మీరు అనుకున్నట్టుగా ఆయన ఆలస్యం చేయట్లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటున్నావేమో ఆలస్యం అయిపోతుందండి, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, అనారోగ్యం పోవట్లేదండి, ఈ వ్యాధి పోవట్లేదండి, ఈ బలహీనత పోవట్లేదండి, ఎట్లండి, ఏందండి నా పరిస్థితి. నువ్వు అనుకున్నట్లు ఆలస్యం చేయట్లే, ఆయన సరైన టయానికి రెస్పాండ్ అవ్వబోతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ కోసం కార్యమును జరిగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మోషేని 40 సంవత్సరాల నుంచే సిద్ధపాటు చేశాడు. ఎందుకు? ఇశ్రాయేలుని విడిపించడానికి. 40 years ఈజ్ ఇన్ విల్డర్నెస్. అడవిలో, అరణ్యంలో ఉండి పశువులను కాస్తున్నాడు. ఎందుకు అంటే ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు, రానున్న 40 సంవత్సరాలు ఎక్కడ? అడవిలోనే నడిపించాలా. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎక్స్పీరియన్స్ కావాలా? గాడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. దేవుని కోసం నీకు కనపడకుండా నీ కోసం పనిచేస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన వినట్లేదని అనుకో. మాకు ఇక్కడ రాయబడి ఉన్నట్లుగా దేవుడు నీ మొరను ఏం చేశాడట? ఆలకించాడు. నీ ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడట? వింటూ ఉన్నాడు. సో డోంట్ వరీ. నువ్వు ఏ కష్టంలో, ఏ అనారోగ్యంలో, ఏ బలహీనతలో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఎటువంటి నష్టాలు, ఎటువంటి ఆర్థిక కష్టాల్లో ఉన్నావో, ఎటువంటి వ్యాపార అభివృద్ధి లేక జీవిస్తున్నావో చెప్తా ఉన్నాడు దేవుడు. నీ మొరను ఆలకించాడు. నీకు అన్నీ కూడా రాబోతున్నాయి వరుస క్రమంలో. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ యువర్ హోమ్. నీ యొక్క గృహానికి అన్ని కూడా నడిపించబోతా ఉన్నాయి. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. ఈరోజంతా దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మీ ప్రార్థన అవసరత తెలియపరచండి. మీకోసం మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, దయాళుడా, మీకు వందనములు, స్తోత్రములు ప్రభా. అయా రాత్రంతా మీ కాపుదల్లో భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు ప్రభా. అయా మరి తండ్రి, రాత్రి వేళ కలుగు భయముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను అయా మరి తండ్రి నువ్వు భయపడుకుందు అంటున్నావు తండ్రి. అట్టి విధంగా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయములో ప్రభ మమ్మల్ని తండ్రి సజీవుల లెక్కల్లో నిలవబెట్టినందుకు వందనములు. అయా ఎంతో మంది గనులు, ఎంతో మంది అధికులు, ఉన్నతులు ప్రభా మరి తండ్రి రోజును చూడలేనుగా వారుగా ఉన్నారు ప్రభా. అయినప్పటికీ నీ తండ్రి ఏ మంచి లేని మా పైన మీ కటాక్షం ఉంచి ప్రభ సజీవుల లెక్కల్లో నిలవబెట్టినందుకు వందనములయ్యా. అవును ప్రభా, బ్రతికున్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే మీ కృప తండ్రి. మీ కృప లేనిది మేము బ్రతకలేమయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభ అయా చేతి పని చేసుకుంటూ బయటకు వెళ్తున్నారు ప్రభ, వారి యొక్క పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. వారికి రావాల్సిన ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి, వారికి రావాల్సిన లాభాన్ని వారికి దయచేయండి. ఆ నష్టాలను యేసు నామములో దూరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభ ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణము సుఖవంతముగా జరుగునట్లుగా సహాయము దయచేయండి ప్రభ. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి అయ్యా. నడుచుకుంటూ వెళ్లే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మీ ప్రొటెక్షన్ వారికి దయచేయండి నా ప్రభ. అదే విధంగా ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. మంచి ఉద్యోగము వారు పొందుకున్నట్లుగా ప్రభ సహాయము దయచేయండి అయ్యా. వారు మాట్లాడుతుండగా ఇంటర్వ్యూలో ప్రభ మీ జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభ. అయ్యా మీ కృపను, మీ కటాక్షమును వారిపై ఉంచండి నా తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు అనుకున్న జాబును బిడ్డలు పొందుకున్నట్లుగా కృప చూపించండి దేవా. అయా దీర్ఘకాలిక రోగములతో బాధపడుతున్న బిడ్డలు, చాతబడి శక్తులతో బాధింపబడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదంటున్నావు ప్రభ. అట్టి రీతిగా ప్రతి బిడ్డను బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము రాదంటున్నావు తండ్రి. ఏ తెగులు నీ గుడారము సమీపించదంటున్నావు ప్రభ. అపవాది క్రియలన్నిటిని లయపరచండి. అమూల్యమైనటువంటి మీ యొక్క రక్తాన్ని ప్రతి బిడ్డ పైన ప్రోక్షించండి. వారి పాపము నుంచి విడిపించండి, వారి శాపము నుంచి విడిపించండి. మీ కటాక్షం వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెను, మీ కాపుదలు దయచేయండి నా ప్రభ. అయ్యా మరి తండ్రి అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచుండగా నా తండ్రి అపవాది చేతికి బిడ్డలు చిక్కకుండా ప్రభ మీ ప్రొటెక్షన్ వారికి దయచేయండి నా తండ్రి. యవన బిడ్డలు ప్రభ లేనిపోని చెడు వ్యసనాలకు బానిసలై తిరుగుతున్నారు ప్రభ. మొబైల్ ఫోన్ ఎడిక్షన్ తో వారు ఉంటున్నారు ప్రభ. అయ్యా మరి తండ్రి ఆ యొక్క ఉచ్చులో నుండి, ఆ ఊబిలో నుండి బిడ్డలను పైకి లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. అవిధేయులుగా బిడ్డలు ప్రవర్తిస్తున్నారు తండ్రి. మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను మీరు నిలవబెట్టుకోండి తండ్రి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి తండ్రి. అయా వారికి ఉన్న నష్టాలను లాభకరంగా మార్చండి నా ప్రభు. అయా ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి అయ్యా. మరి తండ్రి గృహము అద్దె కట్టుకోవడానికి కూడా లేకుండా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి, సహాయము చేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభ ఆ ఈఎంఐల విషయంలో తండ్రి, లోన్స్ విషయంలో అయ్యా, రావాల్సిన అమౌంట్ విషయంలో కృప చూపించండి అయ్యా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభ అప్పు ఇచ్చి చిక్కుబడి ఉన్నారో వారి హృదయాన్ని మీరు మార్చండి నా ప్రభ. అయ్యా మరి తండ్రి ఎవరికైతే అప్పు ఇచ్చారో ప్రభ తిరిగి వారు చెల్లించుటకు సహాయాన్ని దయచేయండి నా దేవా. అదే విధంగా మీ కాపుదల అయ్యా మీ యొక్క సన్నిధిని ప్రతి బిడ్డతో ఉంచండి నా ప్రభ. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, దిగులు పడకము అంటున్నారు తండ్రి. అటు ధైర్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా. సంతానము లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని సంతానాన్ని దయచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. తల్లి బిడ్డలకు మీ యొక్క క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా దీవించండి అయ్యా. ఎటువంటి అనారోగ్యము బారిన వారు పడకుండా తండ్రి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అదే విధంగా తండ్రి శాంతిని, సమాధానాన్ని ప్రతి ఒక్క గృహములో తండ్రి మీరు విస్తరింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవునయ్యా శాంతికి దాతవు, సమాధాన కర్తవు ప్రభు. మీరు వారితో ఉండండి, వారి మధ్య ఉండండి. ఎక్కడైతే 2-3 కూడి నీ నామములో అడుగుతారో ప్రభ, ప్రార్థిస్తారో వారి మధ్య నువ్వు ఉన్నావంటున్నావు ప్రభ. అడుగుడు ఇవ్వబడును అంటున్నావు అయ్యా. బిడ్డలకున్న ఆశలు, బిడ్డలకున్న కోరికలన్నిటిని యేసు నామములో వారికి దయచేయండి అయ్యా. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చునంటున్నావు తండ్రి. అయ్యా బిడ్డలకున్న హృదయ వాంఛలన్నిటిని
అన్నిటిని మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, దర్శించండి అయ్యా. ముఖ్యంగా తండ్రి అయా వారి ఆత్మ వర్ధిల్లునట్లుగా సహాయం దయచేయండి నా ప్రభ, నా తండ్రి. అదే విధంగా నా ప్రభ, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి తండ్రి. అయా మీ మాటను వారు అంగీకరించి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకొని నమ్మి విశ్వాసం ఉంచే కృపను దయచేయండి అయ్యా. అయా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచమని నా తండ్రి, ఈ రోజు అంతటిలో వారికి ఆశీర్వాదాన్ని దయచేయమని, మెండుగా మీ దీవెనలు వారి పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయనుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.